హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డామ్లోనే క్వైరీ సెలెక్టర్స్ అనమాట. సో ప్రీవియస్ టాపిక్స్లో మనం ఎలా చేసేవాళ్ళం, ఓకేనా. సో ప్రీవియస్గా మనం ఐడిని టార్గెట్ చేసేవాళ్ళం. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, ఇలా మనం టార్గెట్ చేసి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి క్వైరీ సెలెక్టర్స్, క్వైరీ సెలెక్టర్ అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్ అనమాట. సో క్వైరీ సెలెక్టర్ అంటే ఏమి? సో డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అండ్ సిఎస్ఎస్ సెలెక్టర్ అనమాట. సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే ఏమి? క్లాస్ కానీ ఐడి కానీ, ఓకేనా. సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని మీకు సిఎస్ఎస్ వస్తే మీకు ఐడియా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ క్వైరీ సెలెక్టర్ ఆల్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే. సో నేను ప్రాక్టికల్ వేలో నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి, ఓకే. సో కోడింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే, మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి అని ఇచ్చేసి హెడర్ అని ఇచ్చేవాళ్ళం, ఓకేనా. సో హెడర్ అని ఇచ్చేవాళ్ళం. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఇలా చేసేవాళ్ళం. చూద్దాం, ఓకే. సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ కాదు, సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఓకే. సారీ, ఇక్కడ ఎలిమెంట్ అని ఇవ్వాలి. సో ఎలిమెంట్ ఈక్వల్స్ టు గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఓకే. సో చూడండి, సో మనం టార్గెట్ ఇలా చేసేవాళ్ళం, ఏది హెడర్కి టార్గెట్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము? క్వైరీ సెలెక్టర్ అని ఒకటి తీసుకుంటాం. సో అది ఎలా అంటే చూపిస్తాను. సో ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో క్వైరీ సెలెక్టర్స్, సో క్వైరీ సెలెక్టర్. సో క్వైరీ సెలెక్టర్ ఇప్పుడు మనకి సిఎస్ఎస్లో ఐడియా ఉంది కదా. సో సిఎస్ఎస్లో క్వైరీ సెలెక్టర్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ హెడర్కి క్వైరీ సెలెక్టర్, లేదు అంటే కంటెంట్కి క్వైరీ సెలెక్టర్ చూద్దాం. సో కంటెంట్ తీసుకుంటున్నాను. సో చూడండి, సో కంటెంట్కి క్వైరీ సెలెక్టర్, ఏది కంటెంట్కి? సో కంటెంట్ కాబట్టి కంటెంట్ ఏది, ఐడినా క్లాసా చూసుకోవాలి ఫస్ట్. సో ఐడి. సో కాబట్టి మనం ఐడి కాబట్టి హ్యాష్ ఇస్తాం, హ్యాష్ కంటెంట్, ఓకేనా. కంటెంట్ డాట్, చూడండి, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు, సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ చూడండి అన్డిఫైన్డ్ వచ్చేసింది. ఇక్కడ కంటెంట్ తీసేసి నేను h1 అనే ట్యాగ్లో ఏం చేస్తున్నానంటే కర్నూల్ అని ఇస్తున్నా, కర్నూల్, ఓకేనా. సో h1 క్లోజ్ ట్యాగ్. చూడండి, సో చూడండి ఇప్పుడు మామూలుగా అయితే ఎలా ఉంటుంది? సో మామూలుగా అయితే ఇది రావాలి. సో కంటెంట్ తీసేసి మనం ఏం చేయాలనుకున్నాము? క్వైరీ సెలెక్టర్లో ఇది ఇవ్వాలనుకున్నాం. అంటే క్వైరీ సెలెక్టర్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమంటే గెట్ ఎలిమెంట్ బై ఐడికి అయితే ఏం అవసరం లేదు, క్వైరీ సెలెక్టర్కి హ్యాష్ అవసరం ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే హ్యాష్ అంటే ఐడి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు క్లాస్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు ఇది కంటెంట్ కదా, ఇక్కడ వచ్చేసి క్లాస్ ఏముంది? ఏబీసీ ఉంది. సో అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే డాట్ ఏబీసీ అని ఇవ్వాలి. సో ఏబీసీ అంటే ఏబీసీ అని ఇవ్వాలి. చూడండి, సో ఇక్కడ ఏబీసీ డాట్ ఏబీసీ, సో సారీ, సో ఏబీసీ, ఓకే. ఏబీసీ కాదు, ఓన్లీ డాట్ కదా క్వైరీ సెలెక్టర్. సో క్లాస్ వేరే తీసుకుందాం. సో ఇది ఇక్కడ తీసుకోకూడదు. సో నేను వచ్చేసి ఇక్కడ క్లాస్ లిస్ట్ ఉంది కదా, సో లిస్ట్ తీసుకుందాం. సో లిస్ట్ తీసుకుందాం, ఓకే. ఇక్కడ లిస్ట్ అని ఇస్తున్నా. సో లిస్ట్ పోయి ఏమవుతుంది? కర్నూలు వస్తుంది, చూడండి, ఓకేనా. లిస్ట్ పోయి ఏమొస్తుంది? కర్నూలు వస్తుంది. అంటే దాన్ని టార్గెట్ చేయడం అనమాట, అంటే క్వైరీ సెలెక్టర్ ద్వారా టార్గెట్ చేయడం, ఓకేనా. అలాగే నేను ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హ్యాష్ హెడర్ అని ఇస్తున్నాను. సో హెడర్ అని ఇచ్చేసిన కదా, సో ఇది తీసేస్తా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే యాట్రిబ్యూట్స్ని తీసుకోవాలనుకున్నాను. యాట్రిబ్యూట్స్, చూడండి, యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ క్లాస్, సో యాట్రిబ్యూట్, సారీ గెట్ యాట్రిబ్యూట్. సో గెట్ యాట్రిబ్యూట్. సో గెట్ యాట్రిబ్యూట్ వచ్చేసి క్లాస్ తీసుకుంటున్నాను. సో హెడర్లో క్లాస్, ఓకేనా. చూద్దాం, హెడర్లో చూడండి ఏబీసీ వచ్చింది ఇక్కడ. సో ఏబీసీ అనేది ఏమి? క్లాస్ నేమ్ అనమాట. సో హెడర్లో ఇక్కడ చూడండి, హెడర్లో క్లాస్ నేమ్ ఏబీసీ, ఓకేనా. సో అది క్వైరీ సెలెక్టర్, ఓకేనా. క్వైరీ సెలెక్టర్కి హ్యాష్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వైరీ సెలెక్టర్ ఆల్ అనమాట. సో నేను క్వైరీ సెలెక్టర్ ఆల్ చెప్పే ముందు మనకి క్వైరీ సెలెక్టర్లో రెండు ఉండాలి, అంటే ఆల్ కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? లిస్ట్ అనేది
రెండు ఉన్నాయి చూడండి, లిస్ట్ 1 2 ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే క్వైరీ సెలెక్టర్ ఆల్ అని ఇస్తున్నా. సో ఇవన్నీ నేను డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేసి క్వైరీ సెలెక్టర్ ఆల్ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లిస్ట్ అనేది తీసుకున్నాం. లిస్ట్ అనేది ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2లో చూద్దాం, 2 మనకి డిస్ప్లే కావాలి చూడండి. సో చూడండి ఇక్కడ 2 డిస్ప్లే 0 1 అంటే యూఎల్లో లిస్ట్ ఉంది అండ్ పీలో లిస్ట్ ఉంది చూడండి. ఓకేనా, ఇక్కడ నీకు డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ. సో పీ డాట్ లిస్ట్ అండ్ యూ డాట్ లిస్ట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నాకు లిస్టులో నాకు 1 డిస్ప్లే అంటే నేను 1 టార్గెట్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు నేను క్వైరీ సెలెక్టర్ ఆర్లో లిస్ట్లో ఏది 1 సెలెక్ట్ అదే 1 టార్గెట్ చేయాలనుకున్నాను. అది ఎలా చేస్తాం, ఇక్కడ ఏం చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ 1 అని ఇవ్వాలి. సో 1 అని ఇస్తే ఓన్లీ పీ మాత్రమే వస్తుంది చూడండి. ఇక్కడ అంటే దాన్ని మాత్రమే సెలెక్ట్ చేశాను, అర్థమైంది కదా. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దాన్ని అసలు మనం ఈ లిస్ట్లో మనం ఏమి ఇస్తాం. సో ఇక్కడ చూడండి లిస్ట్ వచ్చింది. ఓకే, లిస్ట్లో నేను క్లాస్ లిస్ట్లో వచ్చింది. దీన్ని మనం డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని ఇవ్వాలి. సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇస్తే చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసింది. అంటే ఓన్లీ ఇన్నర్ హెచ్టిఎంఎల్ టార్గెట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏమి 1 అంటే మొత్తం, అంటే దానికి క్లాస్ ఏమి ఇచ్చాము మొత్తం వస్తుంది, అంటే కోడింగ్తో సహా వస్తుంది అనమాట, డిస్ప్లే అయిపోతుంది. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఓన్లీ మనం ఏమి ఇచ్చామో అది మాత్రమే టార్గెట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను క్వైరీ సెలెక్టర్లో లిస్ట్ ఏమున్నాయో చూద్దాం. సో నేను ఇక్కడ లిస్ట్ ఏమి ఇచ్చినాను, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి లిస్టు. సో నేను దాన్ని టార్గెట్ చేయాలనుకున్నాను. ఎలా చేస్తాం టార్గెట్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసేస్తా. సో ఇది తీసేసి ఇక్కడ ఓన్లీ యూఎల్ అని ఇస్తా. ఏమి యూఎల్ అంతేనా, యూఎల్ ఇస్తే చూడండి యూఎల్కి వచ్చేసి 3 ఉన్నాయి. యూఎల్ లిస్టు యూఎల్ అంటే ఇక్కడ టార్గెట్ అయితే చూసుకోండి మీరు ఒకసారి. ఇప్పుడు నాకేం కావాలి అనుకుంటున్నా అంటే నాకు ఫస్ట్ 1 అంటే ఈ యూఎల్ మనం టార్గెట్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం కోడింగ్లో ఏం రాస్తామంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ 1 అని ఇస్తాం. సో 1 అని ఇస్తే సో అది టార్గెట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఇది మాత్రమే టార్గెట్ అవుతుంది. అయినాక దాన్ని వాల్యూ చూడాలి కాబట్టి వాల్యూ అని ఇవ్వాలి, లేదంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ చూడాలి అనుకుంటాం కాబట్టి చూడండి. ఓకేనా, అంటే ఇప్పుడు నేను చేసిన టార్గెట్ ఏది, యూఎల్లో ఫస్ట్ ఇండెక్స్ అనమాట. అంటే 0 1 తర్వాత 2. సో మొత్తం 3 ఉన్నాయి కాబట్టి మనకి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను హెడర్లో టార్గెట్ చేయాలి అనుకున్నాను. బాగానండి. ఓకేనా, నేను హెడర్ని టార్గెట్ చేయాలనుకున్నాను చూడండి. ఓకేనా, ఇప్పుడు హ్యాష్ హెడర్ అని టార్గెట్ ఇస్తాను. సో హెడర్ని టార్గెట్ చేశాను కదా. హెడర్ని టార్గెట్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ ఓన్లీ 1 వచ్చేసింది. అంటే హెడర్ 1. ఇప్పుడు హెడర్లో నేను H1ని టార్గెట్ చేయాలని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, H1 అని ఇవ్వాలి. స్పేస్ H1 ఇస్తే చాలు, H1 టార్గెట్ చేస్తాను అనమాట. చూడండి H1 0 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కోడింగ్లో నేను 2 H1లు ఇస్తాను. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ H1 ప్రేమ్ కుమార్ ఇచ్చా కదా. సో ఇక్కడ H1 కర్నూలు అని ఇస్తా. కర్నూలు అని ఇస్తా. అంటే ఇప్పుడు 2 వస్తాయి చూడండి, H1 2 వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఏది టార్గెట్ కావాలనుకున్నాం, 0 అండ్ 1. సో 0 అనేది ప్రేము, 1 అనేది కర్నూలు. ఇప్పుడు నేను కర్నూలుని టార్గెట్ చేయాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సో ఇక్కడ ఏమని ఇస్తాం, స్క్వేర్ బ్రాకెట్ 1 అని ఇస్తాం. సో 1 అని ఇస్తే సో అది మాత్రమే టార్గెట్ అవుతుంది. అర్థమైంది కదా టార్గెట్ చేయడం. ఓకేనా, సో ఇది క్వైరీ అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.